ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2025-2026 విద్యా సంవత్సరానికి నిర్వహించిన బి ఫార్మసీ పరీక్షల్లో పట్టణంలోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల 4వ సంవత్సరం బి ఫార్మసీ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ తెలిపారు. కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 4వ సంవత్సరం విద్యార్థులు ఆర్ జ్ఞానేశ్వరి, టి దివ్య ఉత్తమ ప్రతిభ కనపరిచారని చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్, కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, బి ఫార్మసీ కోర్సు ఇన్ఛార్జ్ కె కళ్యాణ్ చక్రవర్తి, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ బి ఫార్మసీ రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే బి ఫార్మసీ స్టూడెంట్స్ 46 స్టూడెంట్స్ ఉన్నారు. 46 మెంబర్స్ పాస్ అవటం జరిగింది హైయెస్ట్ మార్క్స్తో. సో దీంట్లో భాగంగానే ఎప్పుడైతే నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా యొక్క విజన్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ ఒక ఫార్మసిస్ట్గా బయటకు వెళ్ళాలనే ఒక విజన్తో ఉన్నాను. సో ఆ యొక్క విజన్ ద్వారా విజన్ ఒక ఇంప్లిమెంటేషన్లోనే ఈ రిజల్ట్ అంట. సో బేసిక్గా ఒక మంచి స్కిల్ అండ్ ట్రైన్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రెషర్, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఈ రిజల్ట్ మీద ఉంటుంది. సో ఏదైతే స్టూడెంట్స్ యొక్క ప్రజెంటేషన్ కానీ, స్టూడెంట్స్ యొక్క స్కిల్ ప్రోగ్రామ్స్ కానీ, స్టూడెంట్స్ జరిగే ఒక ప్రాక్టికల్ థియరీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైతే కాలేజ్లో జరుగుతున్నాయో అవన్నీ కూడా దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఫ్యూచర్లో మరిన్ని విజయాలు సాధిస్తామని కోరుతూ థ్యాంక్ యూ. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల రన్ బై గౌతమ్ బుద్ధ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ ఫార్మసీ కళాశాల 2004లో స్థాపించబడి ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులు అలాగే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా ఎంతో మంచి సహాయ సహకారాలతో ఈ కళాశాల దినదిన అభివృద్ధి చెందుతూ నిన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మా కళాశాల అనుబంధమైన యూనివర్సిటీ బి ఫార్మసీ ఆఖరి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి గత కొన్నేళ్లుగా ఈ 100% రిజల్ట్ అనేది మేము కంటిన్యూగా మా కళాశాలకి రావడం జరుగుతుంది. అలాగే 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కళాశాల అభివృద్ధిలో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సమకూర్చిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గారికి, మరియు ఈ బి ఫార్మసీ కోర్సుని చూసే ఈ కోర్సు యొక్క ఇన్ఛార్జి అయినటువంటి కె కళ్యాణ్ చక్రవర్తి గారికి, మరి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఈ కళాశాల అభివృద్ధిలో అందరి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటూ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా